కప్లో టీమిండియా పెర్ఫార్మెన్స్ మ్యాచ్కు మెరుగవుతూ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. సూపర్ 8లో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ను ఓడించిన రోహిత్ సేన రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టోర్నీలో తొలిసారి పూర్తి సారాధికారిగా బ్యాటింగ్ చేసిన భారత్ 196 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాదు, బంతితోనూ సత్తా చాటి 146 పరుగులు 8 వికెట్లకే పరిమితం చేసిన బంగ్లాదేశ్ని 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సూపర్ 8లో రెండో విజయంతో భారత్ దాదాపుగా ముందంజ వేయగా, రెండో ఓటమితో బంగ్లాదేశ్ దాదాపుగా నిష్క్రమించినట్లే కనబడుతుంది. ఇక టీ20 ప్రపంచ కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. శనివారం గ్రూప్ 1 సూపర్ 8 మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించింది. మొదటగా టీమిండియా బ్యాటింగ్ చేయగా హార్దిక్ పాండ్యా 27 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్గా ఉండటమే కాక, విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 37 పరుగులు, రిషబ్ పంత్ 24 బంతుల్లో 36 పరుగులు, అలాగే శివన్ దుబే 24 బంతుల్లో 34 పరుగులు చెలరేగడంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ అయితే చేయగలిగింది. బంగ్లా బౌలర్లో తంజిమ్ హసన్, రిషాద్ హుసేన్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లా విలవిల్లాడిపోయింది. 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. ఇకైతే నజ్ముల్ షాంటో 32 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక టీమిండియా బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ మరోసారి పంజా విసిరాడు. 19 పరుగులకు గాను 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా 13 పరుగులకే 2 వికెట్లతో విజృంభణతో బంగ్లా 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఛేదనలో బంగ్లాదేశ్కు పర్వాలేదనిపించే ఆరంభమే దక్కింది. 4.2 ఓవర్ల 35 పరుగులతో నో వికెట్గా బంగ్లా మెరుగ్గా కనిపించింది. అయితే తన బౌలింగ్లో సిక్సర్ బాదిన లితన్ దాస్ని తర్వాత బంతికి అవుట్ చేసి హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్కి హెచ్చరికలు పంపాడు. ఆ తర్వాత కుల్దీప్ మాయాజాలం అయితే మొదలైంది. ఫామ్లో ఉన్న తంజిమ్ 29 పరుగులు, అలాగే తౌహీద్ 4 పరుగుల దగ్గర ఇద్దరిని అవుట్ చేసిన కుల్దీప్ బంగ్లాని కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక తర్వాత ప్రమాదకరమైన షకీబుల్ హసన్ 11 పరుగులకే అతడి వికెట్ కూడా సమర్పించుకోవడంతో బంగ్లా 14 ఓవర్లో 100 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి నిలిచింది. మరో ఎండ్లో నిలకడగా షాట్లు ఆడుతున్న షాంటోని బుమ్రా ఫెయిలింగ్కి చేర్చడంతో బంగ్లా ఓటమికి దాదాపు ఖాయమైపోయింది. చివరిలో రిషాద్ హుసేన్ 10 బంతుల్లో 24 పరుగులతో మెరుపులతో మెరిపించిన అనంతరం తగ్గించాడు కానీ బంగ్లాదేశ్ని అయితే గెలిపించలేకపోయాడు. ఇక మొదట భారత్ ఇన్నింగ్స్లో మధ్యలో కొన్ని ఓవర్లు మినహా అన్ని మెరుపులనే చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ మినహా ప్రధాన బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్లతో ఆడారు. టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్లోనూ శుభారంభం అందించిన ఓపెనర్లు కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మాత్రం ధాటిగా ఆడి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రోహిత్ కాసేపు మెరుపు షాట్లు ఆడాడు. తంజిమ్తో కొత్త బంతిని పంచుకున్న షకీబ్ను లక్ష్యంగా చేసుకొని విధ్వంసానికి దిగిన రోహిత్ అతడి బౌలింగ్లో మరో షాట్ ఆడబోయి జాకారకు దొరికిపోయాడు. అయినా స్కోర్ అయితే భారత్ తగ్గలేదని చెప్పుకోవాలి. మరో ఓపెనర్ కోహ్లీ స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. ముస్తాఫిజుర్ వేసిన 6వ ఓవర్లో విరాట్ కోహ్లీ కళ్ళు చెదిరే 6తో కొట్టాడు. పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 53 పరుగులు 1 వికెట్గా నిలిచింది టీమిండియా. తర్వాత 8 ఓవర్లకు గాను 71 పరుగులు చేసి భారత్ పటిష్ట స్థితికి అయితే చేరుకుంది. తర్వాత ఓవర్లో తంజిమ్ డబుల్ షాక్ ఇచ్చాడు. 3 బంతుల వ్యవధిలోనే కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ని అవుట్ చేశాడు. కోహ్లీ బౌల్డ్ అవడంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికి 6 బాదాడు. అయితే తర్వాత బంతికి అవుట్ అయిపోయాడు. దీంతో 71 వికెట్గా ఉన్న టీమిండియా ఒక్కసారిగా 77 పరుగులకు 3 వికెట్లుగా కష్టాల్లో పడింది. ఈ స్థితిలో దుబేతో కలిసి పంత్ ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న పంత్ ఉన్నట్లుండి రెచ్చిపోయాడు. చివరి 9 బంతుల వ్యవధిలోనే 2 సిక్స్లు 3 ఫోర్లు బాదిన పంత్ మంచి ఊపి మీద ఉన్న అతన్ని రషీదా అవుట్ చేశాడు. దుబేకి హార్దిక్ తోడవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. శివన్ దుబే 3 భారీ సిక్సర్లతో అల్లరించాడు. 16.1 ఓవర్లకే 160 పరుగులు దాటేసింది టీమిండియా స్కోరు. తర్వాత బంతికే దుబే అవుట్ అయిన హార్దిక్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు స్కోర్ని ఆల్మోస్ట్ 200కు చేరువ చేశాడు. ఇక దీంతో టీమిండియా గెలిచింది 50 పరుగులతో. ఈ మ్యాచ్లో విజయంతో పాటు టీమిండియా బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ కొన్ని రికార్డ్స్ నమోదు చేశారు. అవేంటో చూసేద్దాం. టీ20 వన్డే ప్రపంచ కప్పుల్లో అంటే ఐసీసీ ఈవెంట్స్లో కోహ్లీ చేసిన పరుగులు 3002. ఈ 2 ప్రపంచ కప్పుల్లో కలిపి 3000 పరుగులు మైలురాయి అందుకున్న తొలి ఆటగాడు కూడా అతనే. రెండో స్థానంలో రోహిత్ శర్మ 2637 పరుగులతో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్స్లో 1207 పరుగులు సాధించాడు. వన్డే ప్రపంచ కప్లో 2 అత్యధిక పరుగులు వీరుడిగా ఉన్న అతను 37 ఇన్నింగ్స్లో 1795 పరుగులు చేశాడు. ఇక తర్వాత టీ20 చరిత్రలో తమ టాప్ 5 బ్యాటర్లలో ఒక్కరి అర్ధశతకం చేయకుండా టీమిండియా చేసిన రెండో అత్యధిక స్కోరు ఇది 196 పరుగులు. 2019లో న్యూజిలాండ్పై 208 పరుగులు చేసింది. టాప్ 5 బ్యాట్స్మెన్లో ఎవరు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా న్యూజిలాండ్ మీద 209 పరుగులు మనం చేసాం.
ఈ రోజు బంగ్లాదేశ్ మీద కొట్టిన సిక్సర్లు మనం 13. టీ20 ప్రపంచ కప్ లో ఒకే ఇన్నింగ్స్ లో టీమిండియా కొట్టిన అత్యధిక సిక్స్లు ఇవే అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు గత రికార్డు ప్రకారం చూస్తే 2007లో ఇంగ్లాండ్ పై 11 సిక్స్లు బద్దలైంది ఆ రికార్డు గాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.